ఫ్రెండ్స్, పోసాని కేసులన్నీ కొట్టివేత విడుదల చేస్తూ ఆదేశాలు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసేవాళ్ళు అవుతాం. అదేవిధంగా పోసాని అన్ని కేసులు ఎలా కొట్టేశారు, అసలు ఎలాగ విడుదల చేశారనే విషయాలు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. ఫ్రెండ్స్, ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల 6వ తేదీన జేఎఫ్సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే 7వ తేదీ తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్ నేడు పిటిషన్ డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేశారు. ఇదిలా ఉంటే అన్నమయ్య జిల్లా ఓబులావారిపల్లిలో పోలీసులు నమోదైన కేసులు పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోసానికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదన వినిపించినప్పటికీ కోర్టు పోసాని తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పోసానిని హైదరాబాద్లోని నివాసంలో అరెస్ట్ చేసి ఆ మరుసటి రోజు ఓబులావారిపల్లికు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నసరావుపేటలో, కర్నూలు జిల్లా ఆదోని పిఎస్లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ను తరలించారు. ఈ కేసులో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు కోర్టులోనూ ఆయన వేసిన క్యాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.